26వ అధ్యాయము, యోబు గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. అందరు చెప్పండి, ఎవరి ఊపిరి నీలో నుండి బయలుదేరుచున్నది. అందరూ మనం చెప్పండి, ఎవరి ఊపిరి నీలో నుండి బయలుదేరుచున్నది. మరలా చూద్దాం, ఎవరి ఊపిరి నాలో నుండి బయలుదేరుచున్నది. ఇది ఈరోజు చెప్పే అంశం. ఊపిరి అంటే ఏంటి అసలుకి? ఊపిరి గాలి పీల్చడం, వదలడం, ఉచ్ఛ్వాస నిశ్వాస. గాలి పీల్చి వదలటం, పీలవటం వదలటం, పీలవటం. వదలలేదనకండి, వదలకపోతే ఆఖరపాట. పీల్చాం, వదిలాం, వదిలిన తర్వాత మళ్ళీ పీలవకపోతే ఆఖరపాట. అంటే నేను ఎందుకు ఈ మాటను మరలా చెబుతున్నంటే, ఈరోజు చెప్పే విషయం నీకు అర్థం కావాలి. ఎవరి ఊపిరి నీలో నుండి బయలుదేరుచున్నది? యోబు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎవరి ఊపిరి అని పిలుస్తున్నాం, మళ్ళీ వదులుతున్నాం, మళ్ళీ పీలుస్తున్నాం, వదులుతున్నాం. కరోనా కాలంలో చాలా మంది ఊపిరందరికీ చనిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఏదో పెద్ద రోగాలు వచ్చి చనిపోలేదు. ఊపిరి పీల్చటం, ఊపిరి బిగపట్టడం, అంటే ఊపిరి పీల్చటం వాళ్ళకి వీలు పడలా. పై ఊపిరి పైనే ఉండిపోయింది. అందువల్ల చాలా మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన చాలా మంది మరి కొన్ని లక్షలు ఖర్చు చేసినా కూడా ఈ భూమి మీద వాళ్ళకి నౌకరి లేకుండా దాటిపోయారు. కాబట్టి ఎవరి ఊపిరి నీలో పనిచేస్తుంది? ఈ విషయాన్ని ఈరోజు ధ్యానం చేస్తారు. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకి ఏదైనా కొదువై ఉన్నట్లుగా కాడు. చాలు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని అనుగ్రహించువాడు. మనం ఆరాధించే దేవుడు ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల కొలది ప్రజలకు ఊపిరిని అనుగ్రహించిన దేవుడు. మానవుని తయారు చేస్తున్నప్పుడు మానవుని యొక్క నిర్మాణంలో బంకమట్టి తీసుకొని మనుషుడిని తయారు చేసిన తర్వాత అన్ని అవయవాలన్నీ అమర్చేశాడు దేవుడు. అన్ని అవయవాలన్నిటిని అమర్చి ఆఖరిలో ఏం చేశాడంటే మానవునిలో జీవవాయువు అనే ఊపిరిని వదలగా మనుషుడు జీవాత్మాయను. అంటే ఇప్పుడు మనుషులలో ఉంది ఆత్మ. యోబు గ్రంథంలో రాయబడి ఉంది, ఎవరి ఊపిరి నీలో నుండి బయలుదేరుచున్నది? ఎవరి ఊపిరి నీలో నుండి బయలుదేరుతుంది? నువ్వు గాలి పీలుస్తున్నావు, గాలి వదులుతున్నావు, ముక్కు ద్వారా గాలి పీలుస్తున్నావు, మరలా గాలి వదులుతున్నావు. అంటే ఎవరి ఊపిరి నీలో ఉంది? క్రీస్తుకు పూర్వం 100 సంవత్సరాలకు ముందుగా మరి రాయబడిన ఈ మాటలు ఇవి. ఎవరి ఊపిరి నీలో నుండి బయలుదేరుచున్నది? అపోస్తుల కార్యములు ఏమి రాయబడిందంటే అందరికి జీవమును ఊపిరిని ఆయనే అనుగ్రహించువాడు.
ఆదికాండం 2:7 ఏం రాయబడిందంటే మానవుని తయారు గురించి అక్కడ రాయబడింది. 2:7 యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములలో వాయువును అనగా జీవవాయువును ఊదగా ఊపిరిని ఊదగా మనుషుడు ఏమైపోయాడు? జీవాత్మ. అంటే మానవుడు చెల్లిస్తున్నాడు, అంటే మానవుడు తిరుగుతున్నాడు, కూర్చుంటున్నాడు, లెగుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. అంటే మనుషులో ఏం పని చేస్తుంది? దేవుని ఊపిరి పనిచేస్తుంది. దేవుని ఊపిరి నీలో ఉంది. ఎవరి ఊపిరి నీలో నుండి బయలుదేరుచున్నది? ఎవరి ఊపిరి నీలో నుండి వస్తుంది అంటే బైబిల్ చెబుతుంది దేవుడే తన ఊపిరిని నీలో ఊదగా, జీవవాయువును నీలో ఊదగా మనుషుడు జీవించు ఆత్మాయను. అంటే మనిషిలో దేవుడు తన ఊపిరిని ఉంచాడు. ఊపిరి పోతే చెప్పండి, ఊపిరి పోతే ప్రాణం పోయినట్టే. ఊపిరి పోతే గాలి పీల్చే గాలి పేరొకటి మేరకుండా కూర్చున్నాం, ఏమైపోయినట్టు? ప్రాణం పోయినట్టు. చెప్పే మెసేజ్ గురించి ఆలోచన చేస్తూ జాగ్రత్తగా వినండి. మీకు చాలా విషయాలు చెబుతారు, 3 విషయాలే చెబుతారు. ఈ ఊపిరి దేవుడిచ్చింది నీకు. గాలి పీలుస్తున్నావు, గాలి వదులుతున్నావు, గాలి పీలుస్తున్నావు, గాలి వదులుతున్నావు అంటే ఈ ఊపిరి దేవుడే నీకు ప్రసాదించాడు. ఒకవేళ మైండ్ పెట్టి, ఒకవేళ కిడ్నీలు పెట్టి, గుండె భాగాన్ని పెట్టి, అన్ని అవయవాలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మానవుల్లో జీవవాయువు లేకపోతే, ఊపిరి లేకపోతే ఇది మట్టే, ఇది మట్టి దేహమే. ఈ మట్టి దేహంలో దేవుడు తన మహిమ ఐశ్వర్యము అనగా తన ఊపిరిని ఊదగా మనిషి తిరుగుతున్నాడు, పరిగెత్తుతున్నాడు, ఐజంపు చేస్తున్నాడు, లాంగ్ జంపు చేస్తున్నాడు, పోలు జంపు చేస్తున్నాడు, గోడలు ఎక్కుతున్నాడు, చెట్లు ఎక్కుతున్నాడు. అంటే మనిషి చెల్లిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు పెట్టిన ఊపిరి మనిషిలో ఉంది. నువ్వెక్కడున్నా, నువ్వెవరిపైనా వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు పీల్చే గాలి, నీ వదులుతున్న గాలి, నువ్వు పీల్చే గాలి, నువ్వు వదులుతున్న గాలి ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి ఊపిరి నీలో పనిచేస్తుంది అంటే బైబిల్ చెబుతుంది సర్వశక్తివంతుడైన దేవుని ఊపిరి నీలో నుండి పనిచేస్తుంది. సర్వశక్తివంతుడైన దేవుని ఊపిరి నీలో పనిచేస్తుంది. ఆ ఊపిరి ఉన్నంత వరకు మనం ఏది చేసినా, ఊపిరి పోయిన తర్వాత ఇక మనం చేయగలిగేదేమి, ఊపిరి పోయిన తర్వాత అనగా ప్రాణం పోయిన తర్వాత మనం చేయగలిగేదేమి లేదు. కనుక దేవుని ఊపిరి ఏమి చేస్తుందో, ఒకసారి ఏం జరిగిందంటే గ్యాలసిర్ల ప్రాంతం ప్రభు వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక మంద కనబడింది, పందుల మంద కనబడింది. అక్కడ ఒక దెయ్యం పట్టినోడు కూడా ఉన్నాడు. ఆ దెయ్యం పట్టినోడు కేకలు వేస్తా, బోధకుడా నజరేయుడని యేసు మాకు సమయం రాకమునిపై నువ్వు ఎందుకు వచ్చావయ్యా అని దండం పెట్టి వేడుకున్నాయి దెయ్యాలు. మమ్మల్ని పాతాళంలో బంధించొద్దయ్యా అని వేడుకున్నాయి. మరి ఎక్కడికి వెళ్తారంటే అదిగో ఆ 2000 పందులు అక్కడ వేస్తా ఉన్నాయి, ఆ పందులకు మేము వెళ్ళిపోతాం అన్నాయి. దెయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోతాయంట? దెయ్యాలు ఎక్కడికి వెళ్తాయంట? దెయ్యాలకి ఏమంటే ఇష్టం అంట? చెప్పండి. దెయ్యాలకి ఏమంటే ఇష్టం అంట? అంటే అప్పుడప్పుడు పట్టేవాడు మేము కూడా పందులు వేను అనుకుంటారు ఏమననే ఆలోచన మీకు వచ్చిద్దానో అది మనం అడుగుతున్నా నేను. ఎక్కడికి వెళ్ళి ఆ దెయ్యాలు? పందుల్లోకి వెళ్ళి. పందులకి వెళ్తే ఏం జరిగిందో చూడండి. 5వ అధ్యాయం 13వ వచనం, మార్కు సువార్త 5:13.
మార్కు సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ అపవిత్రాత్మలకు సెలవీయగా ఆ అపవిత్రాత్మలు సమాధుల్లో రాత్రి వేళ కేకలు వేస్తున్న వాడిని వదిలిపెట్టి పందులలో ప్రవేశించెను. ఆ అపవిత్రాత్మల పందుల్లో ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ పందుల మంద సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఏంటంట? ఏం తిరక్క? ఊపిరి తిరక్కంటే గాలాళ్ళ కొంతమంది ఫ్యాన్ పెట్టిన గాలాడదు, పెద్ద కిటికీ పెట్టినా గాలాడదు కొంతమందికి. అందుకని బయట మంచం వేసుకొని పడుకుంటారు. బయట గాలి కానీ బిగించి చెట్లు కూడా ఒక కూడా ఆడలేదనుకో ఇక లేచి కూర్చొని తోలుకుంటుంటారు. అంటే ఊపిరి అంత ప్రాముఖ్యమైంది. 2000 పందులు చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఊపిరాడక. ఈరోజు రాత్రి 2 ముక్కులు కానీ బంధించినవి అంటే బిగేసినవి అంటే 2 ముక్కులు బిగేస్తే ఏం జరిగింది చెప్పండి? మనం ప్రయత్నం చేస్తాంగా. 2 ముక్కులు బిగేస్తే నోటితో బిగుతాం. కరెక్ట్ చెప్పేవాళ్ళు. 2 ముక్కులు బిగేసినాయి. తర్వాత మనం చేసే పని ఏంది? నోరు కూడా ఎండిపోతా ఉంటది. మగ్గిళ్ళు తాగుతున్నాం. 2 ముక్కులు బిగేసినాయి అంటున్నాం. ముక్కులేని బిగేసి ముక్కులో గాలి అనుకున్నా నోటితో లాగుతూ ఉంటాం. నోటితో లాగటానికి అంత మరి ఆనందకరంగా శరీరాన్ని పడదు. ముక్కులతో లాగి ముక్కులతో వదిలే గాలే మనిషికి ఆనందం. నోడుతో నువ్వు ఎంతవరకు లాగలవు గాలి? దేవుడు నీ నాసిక రంధ్రాలలో అనగా నీ ముక్కులలో దేవుడు తన ఊపిరిని ఊదాడు. ఎవరి ఊపిరి నీలో నుండి బయలుదేరుచున్నది అనగా దేవుని ఊపిరి నీలో నుండి బయలుదేరుతుంది. ఈ రోజు నువ్వు గాలి పీలుస్తున్నావు, గాలి వదులుతున్నావు, పని చేస్తున్నావు, పడుకుంటున్నావు, లేసావు, అన్నం తింటున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు అంటే ఊపిరి పనిచేస్తుంది. దేవుని ఊపిరి నీలో పనిచేస్తుంది. ఊపిరి ఆడకపోతే 2000 పందులు చనిపోయినాయి. ఊపిరి ఆడక, గాలి ఆడక. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఉచితమైన గాలిని ఇస్తున్నాడు. ఉచితమైన గాలి కూడా కొనుక్కొని మనం జీవించాలంటే అసలు ఈ భూమి మీద చాలా కష్టమే. గాలి ఎప్పుడు కొనుక్కుంటాం? ఆక్సిజన్ సరిగా ముక్కులకి అందకపోతే అప్పుడు పెడతాడు ముక్కులకి ఆక్సిజన్. అది నెడతా ఉండిద్ది గాలి. నువ్వు పీలకపోయినా కూడా తోలు వదిలి పెట్టింది గాలి ముక్కులో. స్క్రీన్లో కనపడుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఆడటం లేదని. ఆడతా గీతలకు వచ్చేది. ఒక్క గీత అక్కడికి వచ్చి అందనుకో, గీత ఆగిపోయిన కోతేసింది అది కంప్యూటర్. అలాగే ఈయన కట్టక చూస్తుంటాడు. ఏమాగిపోయింది అక్కడ? ఊపిరి అందటల్లా, ఊపిరి ఆగిపోయింది. ఊపిరి వల్ల ఏమి జరుగుతుందో చెబుతా ఈరోజు. జాగ్రత్తగా మీకు ఒక అద్భుతమైన మాటలు చెప్తాను. యోబు గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం. నా ఊపిరి అనగా దేవుని ఊపిరి, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుట బట్టి ఇక ఆగండి. ఇందాక నాసికారంధ్రాల్లో ఏముందని చెప్పాను? చెప్పండి, ఏముందని చెప్పాను? దేవుని ఊపిరి ఉందని చెప్పాను.
నాసికా రంధ్రాల్లో దేవుని ఊపిరి ఉందని చెప్పాను. ఇప్పుడు యోబు గ్రంథంలో ఏమనుంది? నా నాసికా రంధ్రములలో దేవుని ఆత్మ ఉన్నది. అంటే దేవుని ఊపిరే దేవుని ఆత్మ. ఇది నువ్వు గుర్తించాలా. ఈరోజు బైబుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. పరిగెత్తి బలన గుద్దే బాధ్య అవటంలా, మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. మానవుల్లో దేవుడు ఊదిన జీవాత్మ అనగా ఆయన ఊదిన ఊపిరి ద్వారా మనం చెల్లిస్తున్నాం. ఆ ఊపిరే దేవుని ఆత్మ. మనిషి యొక్క నాసికా రంధ్రములలో దేవుని ఆత్మ ఉన్నది అనగా దేవుని ఊపిరి ఉన్నది. దేవుని ఊపిరి అన్న దేవుని ఆత్మ అన్న ఒకటే. దేవుని ఊపిరే దేవుని ఆత్మ. ఎంతవరకు మీరు క్లియర్గా ఉన్నారుగా? వాక్యాన్ని బట్టి క్లియర్గా ఉండండి. దేవుని ఊపిరే దేవుని ఆత్మ. ఎలీషా కాలంలో షునేమి పట్టణంలో ఉన్న ఆమెకు పిల్లలు లేకపోతే ఎలీషా ప్రార్థన ద్వారా పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లోడు కాస్త మాటలు వచ్చిన తర్వాత చనిపోయాడు. ఆ పిల్లోడికి కాస్త మాటలు వచ్చిన తర్వాత పొలం వెళ్ళిపోయి నానా తలనొప్పి 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 అని తలనొప్పి అని చెప్పే వయసు వచ్చిన ఆ పిల్లోడు చనిపోయాడు. అంటే తలనొప్పి అని బాగా ఏడుస్తుంటే ఇంటికి పంపిస్తే వాళ్ళ తల్లి దగ్గర చనిపోయాడు. ఆయన పొలంలో పని చేపిస్తున్నాడు. పిల్లోడు చచ్చిపోయిన ఆయన చెప్పల. ఈ ఆడకూతురు ఏం చేసిందంటే ఎలీషా కొరకు కట్టిన ఇల్లు ఒకటి ఉంది. తన ఇంటి మీద ఒక చిన్న దైవజనుడు కోసం కట్టిన ఒక గది ఉంది. ఇటుమి గారు ఇంటి మీద ఏం చేశారనంట? దైవజనుడి కోసం ఏం చేసింది? గది కట్టించింది, మంచం వేసింది, దీపస్తంభం పెట్టింది. ఇవన్నీ అమర్చి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గదిలో రెస్ట్ తీసుకొని చెప్పింది. ఇప్పుడు పిల్లోడు చనిపోయాడు. ఆ గదిలో ఆ పిల్లోడు పెట్టి ఈమె బయలుదేరి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళితే దైవజనుడు ఆమెను గుర్తుపట్టి గెహాజీ అన్నాడు, నువ్వు వెళ్ళి ఈ పిల్లోడు చెప్పే కుటుంబం ఎలా ఉంది, పిల్లలు ఎట్లా ఉన్నారు కనుక్కోనంటే ఒక్క మాట మాట్లాడతల్లా ఆమె. అమ్మ బాగున్నారా, మీ ఆయన బాగున్నారా, పిల్లోడు బాగున్నాడా, మరి మీ ఆరోగ్యంగా ఉందా అని అంటే ఏం మాట్లాడతల్లా. కళ్ళప్పుడు నీళ్ళు వస్తా ఉన్నాయి ఆమెకి. వెళ్ళిపోయి దైవజనుడి మీద కాళ్ళ మీద పడి బోర్ని ఇచ్చేసి, అయ్యా నాకు పిల్లలు ఇవ్వమని ప్రార్థన చేయమని అడిగానా? నేను పిల్లలు లేకపోయినా నేను బ్రతికేదాన్ని, కానీ నాకు దేవుడు ఇచ్చినట్లుగా పిల్లల్ని ఇచ్చి ఆ లేక లేక పుట్టిన ఒక్క పిల్లోడిని చనిపోయాడయ్యా. నేనేమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. ముద్దు ముద్దు మాటలు మాట్లాడి అమ్మ అమ్మ అని మాట్లాడతా తప్పటడుగులేస్తూ కాస్త నడకొచ్చిన తర్వాత అన్ని విధాలైన ప్రేమను పంచుకునే సమయంలో ఆ పిల్లోడు చనిపోయాడంటే నా గుండె పగిలిపోతుంది అయ్యా దైవజనుడా అని ఏడుస్తుంది, బోర్ని ఏడుస్తుంది. దైవజనుడు బయలుదేరి ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? ఎలీషా ఇంటొచ్చి బాలుడు మరణమయ్యుండి ఎలీషా కొరకు ఏర్పాటు చేయబడిన మంచం మీద పెట్టబడి ఉండట చూసి ఎలీషానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీదకి ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని పడుకొని తన చేతులు పెట్టి తన నోరు తన నోట్లో పెట్టి తన కళ్ళు వాని కళ్ళ మీద పెట్టి తన చేతులు వాని చేతి మీద పెట్టి ఉంచి బిడ్డ మీద పడుకొని ఉండి ఎలీషాలో నుండి ఊపిరిని ఆ బిడ్డలోనికి ఊదగా ఎలీషాలో నుండి ఊపిరిని నోటిలో నోరు పెట్టి ఊపిరిని ఊదగా ఆ బిడ్డ తుమ్మి పైకి లేచాడంట. దేవుని స్తోత్రం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
అంటే దైవజనుడి యొక్క నోటిలో ముక్కులో ఏముంది? దేవుని ఊపిరి అనగా దేవుని ఆత్మ. నీ ముక్కులో పనిచేస్తుంది ఏంది? దేవుని ఊపిరి, దేవుని ఆత్మ. అనగా జలుబు ఒకటే అనుకోబాకండి. ఈ ముక్కు దేనికోసం ఉందంటే జలుబు కోసమే ఉందని ఆయన తుమ్మొత్తే తొక్కటానికి అనుకోబాకండి. నీవు గాలి పీలుస్తున్నావు, గాలి వదులుతున్నావు అంటే ఇది దేవుని ఊపిరి. ఆ దేవుని ఊపిరే దేవుని ఆత్మ. దేవుని ఊపిరి, దేవుని ఆత్మ. అర్థమవుతుందా? దేవుని ఊపిరి, దేవుని ఆత్మ. దేవుని ఊపిరి ద్వారా దేవుడు ఏం చేశాడో చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 8వ వచనం. దేవా, నీ నాసికారంధ్రముల యొక్క ఊపిరి వలన ఎర్ర సముద్రములో ఉన్న నీళ్లు పాయిలైపోయి అవి రాశిగా కూర్చబడెను. ప్రవాహ జలాలు కుప్పగా నిలిచిపోయేను. అగాధ జలములు సముద్రపు మధ్య గడ్డగట్టెను. వినండి, దేవుని ఊపిరి ద్వారా మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి కానానుకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మోషే అక్కడ ఆగిపోయాడు. వెనకేమన్నా 600 రథాలు వేసుకుని వాళ్ళు వస్తున్నారు. ఏం చేయాలి అర్థం కాక ఆయన ఆలోచన చేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, మోషే 600 రథాలు వేసుకుని పొరం వస్తున్నాడు, ఆయన ఏమైనా కఠినుడు, వాడి చేతిలో మేము ఇక్కడ చచ్చిపోతాము, మాకు అక్కడ సమాధులు లేవని అనడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చే ఊరు బయట దాకా మేము ఇక్కడ చచ్చిపోవాలా, మా భార్యలు మా పిల్లలు అందరూ ఇక్కడ చచ్చిపోవాలని మోషేని శోధిస్తున్నారు వాడు. అప్పుడు మోషే ప్రార్థన చేసి తన చేతిలో దేవుడిచ్చిన అద్భుతాలు చేసే కర్రను ఆ సముద్రం వైపు చాపగా తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచిందంట. అదే దేవుని ఊపిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దక్షిణపు గాలి మనిషిని బ్రతికిస్తుంది. అదే దేవుని ఊపిరి. దక్షిణ నుండి గాలి తోలుతుంది. పరమడ గాలి తోలితే చెవులు దిబ్బుళ్ళు ఎక్కుతాయి. పరమడ గాలి తోలిందనుకండి, పరమడ గాలి తోలిందనుకండి చెవులు దిబ్బుళ్ళు ఎక్కుతాయి, తిన్నది కూడా వంటపడదు. దక్షిణపు గాలి తోలిందనుకండి ప్రాణం, అలిసిపోయిన ప్రాణానికి కూడా నెమ్మది కలిగింది. దక్షిణం నుండి వచ్చే గాలి అంత ఆహ్లాదంగా ఉంది. అది దేవుని ఊపిరి. గాలి ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి ప్రయాణమై వెళ్ళిపోతుందో అది నీకు తెలుసా అంటాడు సొలొమోను ప్రసంగి గ్రంథంలో. గాలి అనగా దేవుని ఊపిరి. ఈ దేవుని యొక్క ఊపిరి ఏం చేస్తుందంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దాన్ని ఆరిన నేలగా చేసింది. అది రాశిగా కూర్చబడినట్లుగా దేవుని ఊపిరే చేసింది. ఇప్పుడు ఆ ఊపిరి దేవుడు ఎవరిలో పెట్టాడు చెప్పండి. ఆ ఊపిరి దేవుడు ఎవరిలో పెట్టాడు? అపోస్తలుల కార్యాలు 17:20 చదివారు మీరు తీయమాకండి. అందరికి జీవమును ఊపిరిని దయచేయు దేవుడు. అందరికి జీవాన్ని ఊపిరిని దయచేసిన దేవుడు. ఆయన ఊపిరి చేత ఎర్ర సముద్రం పాయలైపోతే ఈ సముద్రం ఈ పాయమన్న అట్లాగా గోడ కట్టబడినట్లు కట్టబడితే, ఈ పాయమన్న గోడ కట్టినట్టుగా కట్టబడితే ఈ మధ్యలో ఆరిన నేలగా ఏర్పడిపోయింది. కొప్పలుగా కూర్చబడ్డాయి జలరాశులన్నీ, నీళ్ళన్నీ. ఇది దేని ద్వారా జరిగిందంటే దేవుని ఊపిరి ద్వారా. దేని ద్వారా? అదే ఊపిరి ఇప్పుడు దేవుడు నీలో ఉంచాడు, నాలో ఉంచాడు. ఇప్పుడు దేవుడు ఊదిన ఊపిరే నీలో ఉంది, నాలో ఉంది. అందువల్ల మనం నోటు ద్వారా మాట్లాడే మాటంట జీవము కలిగిన మాటగా బయలుదేరేటట్టుగా ఉండాలి. ఏది పడుతుంది చిన్న చిన్న మాటలు, తుసిపింజలు వదిలినట్లు వదలకూడదు, పనికి మాలిన మాటలు వదలకూడదు, వాల్యుబుల్ మాటలు వదలాలి, ఆశీర్వాదకరంగా మాట్లాడుతుండాలి. నీ ఊపిరి దేవుడు. ఈ ఊపిరినే దేవుడు అన్నాడు
దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. ఈ ఊపిరే దేవుని ఊపిరి అనగా దేవుని ఆత్మ. ఈ రిఫరెన్స్ బాగా గుర్తుపెట్టాడు. ఆ దేవుని ఆత్మ ద్వారా అనగా ఆయన ఊపిరి ద్వారా ఎర్ర సముద్రము పాయలైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేదే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేదే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా జలరాశులన్నీ ఒక గోడగా నిలిచిపోయింది అంటే దేవుని నాసికారంధ్రముల ద్వారా వచ్చిన ఊపిరి ద్వారా సముద్రము రెండు పాయలైపోయి ఒక పాయికి రాశిగా కుప్పలుగా నీళ్లు కూర్చబడ్డాయి. ఎర్ర సముద్రం ఆరిన నేల ఏర్పడింది మధ్యలో. అది దేవుని ఊపిరి ద్వారా జరిగింది. దేవుని ఊపిరి అనగా దేవుని ఆత్మ. దేవుని ఊపిరి అనగా గుర్తుపెట్టుకోవాలి, వాక్యాలన్నీ జాగ్రత్తగా చెబుతున్నా. దేవుని ఊపిరి అనగా దేవుని ఆత్మ. ఇప్పుడు నీ నాసికారంధ్రాల్లో ఏముంది? దేవుని ఊపిరి. నీ నాసికారంధ్రాల్లో ఏముంది? దేవుని ఆత్మ. ఆయనేగా ఊదింది మన మీద, మనకి జీవవాయువులు ఊదింది కనుక మన నాసికారంధ్రాల్లో దేవుని ఊపిరి ఉంది. ఈ ఊపిరే దేవుని ఆత్మ. అందువల్ల గాలి పీలుస్తున్నావు, గాలి వదులుతున్నావంటే దేవుడి నిన్ను బ్రతకమని చెప్పాడు. నువ్వు బ్రతుకు ఇంక కొద్ది కాలం అని చెప్పాడు. గాలి పీలుస్తూ అన్న తర్వాత అంటూ రాకపోతే చేసేది పై గాలి పైనే పోయింది నాయన, పై ఊపిరి పైనే పోయింది నాయన అంటారు. అట్లా గాలి అట్లా అన్నాడయ్యా అంతేనయ్యా. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఆయన ఊపిరి ద్వారా నిన్ను బ్రతికిస్తున్నాడు, ఆయన ఆత్మ ద్వారా నిన్ను బ్రతికిస్తున్నాడు. నీ ద్వారా ఏదో పని చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నీ ద్వారా ఏదో పని చేయించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవునికి కావాలని దేవుడు నీ మీద, ఈ భూమి మీద దేవుడు లోకలు పెట్టాడు. ఇంకా
ఎవరైనా చనిపోతే ఏమంటాం? ఆ నోకలో, చెప్పండి తెలుగులో చెప్పండి, ఆ నోకలో అయిపోయింది, నోకలను తినేశాడని చెప్పాం. ఆ నోకలు తీరిపోయినాయి అంటాం. ఇంకా నోకల దేవుడు మనకు పెట్టాడు భూమి మీద. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాలు మనం ఉంటామో తెలియదు. కానీ దేవుడి కోసం నువ్వు ఎలా నిలబడ్డావో, దేవుడి కోసం పౌరుషంగా ఎలా నిలబడ్డావో నువ్వు తిరగాలి. బాప్తిజం పొందిన బిడ్డలారా, బాప్తిజం పొందిన మీరు బల్లారాధనలో ఒక్కోసారి పాల్గొనకపోవటానికి కారణాలు, రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు? ఆయనకు అర్పించుకున్నాం కదా, మనం ఆయనకు అప్పగించుకున్నాం కదా. మనం దేవుని సన్నిధిలో పాల్గొనాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకేం చెప్పానంటే ఉపోద్ఘాతం చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? ఇప్పుడు వరకు ఏం చెప్పాను నేను? ఉపోద్ఘాతం చెప్పాను. ఉపోద్ఘాతం తర్వాత అసలు హిస్టరీ ఉండింది. ఇప్పుడు మీకు చెప్పిందంతా ఉపోద్ఘాతము. ఇప్పుడు ఆ తర్వాత 2 పాయింట్లు చెబుతాయి. ఇప్పుడు నేను చాలా పాయింట్లు చెప్పగలను, కానీ 2 చెబుతా. ఆ 2 ఒక అర్ధ గంటలో చెప్పుకుందాం, లేదా ఒక 10 నిమిషాలు చెప్పుకోవచ్చు. 2 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మళ్ళా ఊపిరి గురించి నేను చెప్పను కదా, మరలా ఒకసారి చెబుతా ఊపిరి గురించి. ఆ ఊపిరి బాగా పీల్చుకుని ఇంటికెళ్ళండి. కీర్తన గ్రంథం 104వ కీర్తన, కీర్తన గ్రంథము 104వ కీర్తన 30వ వచనం. నీవు నీ ఊపిరిని విడవగా అవి సృజించబడును. అట్లు నీవు భూతలమును అనగా భూమిని నూతన పరుచుచున్నావు. చాలా. నీవు ఊపిరిని విడవగా, ఒక పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్త వినాలి. నీవు ఊపిరిని విడవగా అవి సృజించబడుచున్నవి. దేవుని ఊపిరి ద్వారా సృష్టించబడుచున్నాము, నిర్మించబడుచున్నాము. నీవు ఊపిరి విడవగా అవి సృజించబడును. అట్లు నీవు భూతలమును అనగా భూమిని నూతన పరుచుచున్నావు. ఈ భూమిని దేవుడంట తన ఊపిరి ద్వారా నూతన పరుస్తున్నాడంట. ఉదయకాలం వెళ్ళండి, ఉదయకాలం లేచి చక్కగా 6 గంటలప్పుడు మార్నింగ్ వాకింగ్ చేసినట్లుగా వెళ్ళండి. ఆ మంచు సమయం కాస్త మంచు పడుతున్నప్పుడు ఆ గడ్డి పూలకి దేవుడిచ్చే అందం చూడండి. రకరకాల పూలు కనపడతా ఉంటాయి రోడ్లప్పుడు వెళ్తే. మనం ఏమన్నా ఒరేసి ఆ నుంచి కొట్టుడిగా కొట్టు, ఆ మందు కొట్టు, ఈ మందు కొట్టు, ఈ మందు కొట్టు, ఆ మందు వచ్చిందాక మందులు పడుతున్నాయి. మందు ఎక్కువ కొడితే సొడేసుకుపోతాడు. ఏందంటే ట్యాంకీ ఆడించేవాడు అక్కడ బలంగా ఆడించాడు అయ్యా అంటాడు. ట్యాంకీ ఆడించే వ్యక్తి బలంగా పెట్టాడు ఆయన అక్కడ. ఎట్ట బాగా తెగులుందని ఎట్ట అన్నాడు, అక్కడ సొడేసుకుపోయింది, మొత్తం పోయింది. ఆయన ఏ మందులు వాడకుండా, ఏమి లేకుండా ఎన్ని చెట్లు రోడ్డు అంబట వెళ్తుంటే, విలువైన చెట్లు, వైద్యానికి పనికొచ్చే చెట్లు, ఎన్ని చెట్లు, వింత వింత పూలు, విచిత్రమైన పూలు, ఎంత అందంగా భూమిని దేవుడు అలంకరిస్తున్నాడు. నీవు ఊపిరిని విడవగా భూమికి అందం వస్తుంది. నువ్వు ఊపిరిని విడవగా అవి సృష్టించబడుతుంది. ఏదన్నంటే ఆయన ఊపిరి ద్వారా. ఆయన ఊపిరి ద్వారా భూమికి ఏం కలుగుతుంది? భూతలానికి నూతన పరుచుతున్నాడు, నూతన కలుగుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే భూమి అనగా మట్టి అంటున్నాను. భూమి అంటే ఏంది? దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే భూమి కాదు. భూమి అంటే మట్టి మనిషివైన నీవేనోయ్. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? భూమి అంటే ఏంటి? అయితే అక్కడ భూమినా, అప్పుడు ఎక్కడ భూమి, అక్కడ భూమి అనుకుంటావే నువ్వు. భూమి అంటే భూమి కాదు, భూమి అంటే నువ్వే. మట్టి భూమి, ఇది మట్టి భూమి, మట్టి శరీరం, ఇది మట్టి భూమి. దీని దేవుడంట తన ఊపిరి ద్వారా ఏం చేస్తున్నాడంట? నూతన పరుస్తున్నాడంటే ఈ శరీరాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మట్టి భూమిని దేవుడు నూతన పరుస్తున్నాడు.
ఒక్కొక్కసారి మనం బలహీనమైపోయి జారిపోతాం. ఒక్కోసారి ఆయన మాటలో వినకుండా జారిపోతా ఉంటాం. ఒక్కోసారి మన క్యారెక్టర్ లెస్ అవుతాం. ఆయన మాటలో ఉండలేము, ఆయన చెప్పు చేతల్లో ఉండలేము. జారిపోయే వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడంటే మరలా తన ఊపిరిని పంపించి, అనగా తన ఆత్మను పంపించి భూమిని నూతనపరిచినట్లుగా నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? నూతనపరుస్తున్నాడు. ఒకప్పుడు పడిపోయిన నిన్ను, ఒకప్పుడు బలహీనురాలుగా ఉన్న నిన్ను, ఒకప్పుడు బలహీనుడిగా ఉన్న నిన్ను ఈ రోజున మరలా దేవుడు తన ఊపిరి పంపించి, మరలా దేవుడు తన ఆత్మను పంపించి నిన్ను నూతన పరుస్తున్నాడు. నా కుమార్తె నువ్వు ఎట్లా ఉండకూడదు, నిన్ను చూస్తుంటే మరగల మచ్చలు కనబడుతుంది, కల్మషం కనబడుతుంది, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు అట్లా ఉండకూడదు అని మరలా దేవుడు తన ఆత్మను పంపించి ఏం చేస్తున్నాడంటే నిన్ను శుద్ధి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఏం చేసింది? మనిషిని శుద్ధి చేస్తుంది. దేవుని ఊపిరి ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. దేవుని యొక్క ఊపిరి భూతలమును అనగా భూమిని నూతనపరిచినట్లుగా భూమిలో నుండి, మట్టిలో నుండి తీయబడిన మనల్ని దేవుడు నూతన పరుస్తున్నాడు. ఆయా సమయాల్లో మాట తప్పిపోతూ ఉంటాం, బలహీనం అయిపోతుంటాం, మాట ఇస్తాం నెరవేర్చలేనట్టు ఉంటాం, దేవుడికి మాట ఇస్తాం నిలబడినట్లు ఉంటాం, దేవుడికి వాగ్దానం చేస్తాం వాగ్దానం లేనట్లు ఉంటాం, దేవుడికి ఏదో మొక్కుబడి చేస్తాం చెల్లించినట్లుగా ఉంటాం. దేవుడు మరలా తన ఆత్మను పంపించింది ఏం చేస్తున్నాడు? నూతన పరుస్తున్నాడు. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు జీవమా యేసు ప్రభు నీ పేరిట పరిశుద్ధాత్ముడు లేనిదే వర్షము లేని పైరు, వర్షము లేని పైరు. ఈ రోజు తోలిన గాలి పడే కొబ్బరి లాగిపోయి నెల రోజులు కానీ తోలిందండి. గురువులు పెట్టిన మొలకలు ఎత్తున్నారని అయ్యా అయ్యా పేరు కాదు వీడు రోజు మోటార్లు పెట్టి లాగేసినట్టు ఉంటారు. పైన అసలు మామూలు వాళ్ళు ఎదురు ఒకటి ఆడే అక్కడే కొనుక్కుంటారండి, ఆ శాలలో కొనుక్కుంటారండి మోటార్లు పెట్టి. దేవుడు ఏం చేస్తున్నాడు? భూమిని నూతన పరుస్తున్నాడు. భూమి అనగా మనమే, మనలను దేవుడు నూతన పరుస్తున్నాడు. దేని ద్వారా? తన ఊపిరి ద్వారా. అనగా తన ఊపిరి అంటే ఏంది? తన ఆత్మ. తన ఆత్మ ద్వారా దేవుడు నిన్ను కడుగుతున్నాడు, నూతన పరుస్తున్నాడు, ఉజ్జీవపరుస్తున్నాడు. నిన్ను హెచ్చరిస్తూ నీ ప్రతి బలహీనతను సరిచేస్తూ నిన్ను నూతన పరుస్తున్నాడు. భూమి నూతనంగా ఉన్నట్లుగా నిన్ను కూడా నూతన పరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 65వ కీర్తన 7-8 వచ్చిన 65వ కీర్తన 7-8 వచ్చిన 1వ పాయింట్లో 2వ సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను తుడుచువాడు, అణుచువాడు, చల్లార్చువాడు. ఆయన భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు. అమ్మ ఆ మాట చదవండి. ఆయన భూమిని దర్శించి దానిని తడుపుచున్నాడు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నాడు. చాలా అందరూ చెప్పండి. ఆయన భూమిని దర్శించి దానిని తడుపుచున్నాడు, దానికి మహదైశ్వర్యము అనుగ్రహించుచున్నాడు. భూమిని దర్శించి తడుపుతున్నాడు. భూమి తడుపుతున్నాడు కనుక పంట ఇంటికి వస్తుంది, భూమి నుండి ధాన్యం ఇంటికి వస్తుంది. భూమిని దర్శించి ఆయన తడుపుతున్న విధంగా ఈ భూమిని కూడా దేవుడు తడుపుతూ ఉంటాడు. ఒకవేళ భూమినే కానీ తడపకపోయినట్లయితే మీ జీవితాన్ని వినాలి, జాగ్రత్త వినాలి. చెరుపల్లి ఆటో లాగే స్టాండ్ ఉందా? ఆటో స్టాండ్ ఉందా? ఆటో స్టాండ్ అప్పుడు ఒక గొంతు ఉంది. ఆ గొంతులోకి వెళ్ళిపోయి ఇటు తీరకంగానే మగవాళ్ళు అందరూ వెళ్తారు అక్కడికి.
అసలుకే భూమిని కానీ దర్శించి ఆయన తడపకపోతే ఆ గొంతులో ఏ మనిషి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆటో లాగేసేయండి, గొంతు ఉంది, ఆ గొంతుకి వెళ్ళి తిరిగితే అందరూ అక్కడ సెంటర్లో లెట్రిన్ గట్లేవు, కొన్ని కొన్ని టౌన్లో లెట్రిన్లు ఉంటాయి. అందరూ యూరిన్ పాస్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా లెట్రిన్లు ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చెరుకుపల్లి సెంటర్ లేవు కాబట్టి ఎవరికైనా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఆ సందులోకి వెళ్ళిపోయి మామూలుగా జుజ్జులు పోసుకుని వస్తూ ఉంటారు. ఒకవేళ భూమిని ఆయన దర్శించి తడపకపోయినట్లయితే ఆ వాసనకి పల్లెల్లోళ్ళు ఆ పక్కన వాళ్ళందరూ ఖాళీ చేసి, అందుకని ఆయన దర్శించి తడిపి ఆ రోత మొత్తాన్ని ఎత్తేసి కాలువలో కూడా తీసుకొచ్చి మురికి కాలువ తీసుకొస్తాడు నీళ్ళు మొత్తాన్ని. అంటే భూమిని దర్శించి ఆయన తడిపి ఏం చేస్తున్నాడు? నూతన పరుస్తున్నాడు. ఈ భూమిని కూడా అనగా ఈ శరీరాన్ని కూడా దర్శించి ఆయన ఆత్మతో తడిపి నూతన పరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీకు ఎక్కువ చెబితే ఎంఏ వాళ్ళ క్లాస్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని కొంచెం ఒకసారి మొదటి చెప్పే విషయంలో పాయింట్లో 2 వచనాలు చాలు, 2 వచనాలు చాలు. నేను ఇంక చాలా చెప్పాలిగా, చాలా చెప్పాలంటే ఒక్కొక్కటే చెబుతాను, ఇంకొక వచ్చిన చెబుతాను, ఎందుకంటే చాలా విషయాలు మీకు ఎక్కువ కనుక ఇంకొకటి చెబుతాను. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఊపిరిని విడవగా ఆకాశ విశాలమునకు అందము వచ్చును. ఆకాశాన్ని ఒకసారి చూస్తుంటే అబ్బా ఏం బాగుంది, అసలు ఎంత బాగుంది. ఆకాశానికి అందాన్ని ఇచ్చేది ఎవరు చెప్పండి అమ్మా? దేవుని ఊపిరి అని చెప్పండి. ఆకాశానికి అందం ఇస్తుంది ఎవరు? దేవుని ఊపిరి. దేవుని ఊపిరి అంటే ఏంది? దేవుని ఆత్మ. ఆకాశానికి అందం ఇస్తుంది ఎవరు? దేవుని ఊపిరి. భూమికి అందాన్ని ఇస్తుంది ఎవరు? దేవుని ఊపిరి. ఈ భూమికి అందాన్ని ఇచ్చేది ఎవరు? దేవుని ఊపిరి. కల్మషమైపోయిన ఈ భూమిని, పాడైపోయి ఉన్న ఈ భూమిని ఆయన దర్శించి ఆయన వర్షం చేత తడిపి మన కడిగి పవిత్రపరిచి మరలా అందాన్ని కలుగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాస్పిటల్కి వెళితే ఆపరేషన్ థియేటర్లకు దగ్గర ఆపరేషన్ చేసే వాళ్ళ దగ్గరికి ఆ వార్డుకి వెళ్తే అమ్మ ఏం ఆపరేషన్ అంటే కడుపులో బలం ఉందంటయ్యా, కడుపులో గడ్డ ఉందంటయ్యా, గర్భసంచి గడ్డలు ఉన్నాయంటయ్యా, గర్భసంచి బాగాలేదంటయ్యా. అసలుకి ఎన్ని విషయాలు చెబుతారో. ఈ భూమి శరీరం అనే ఈ భూమి లోపల పాడైపోయిన పాటలు మొత్తాన్ని దేవుడు మరలా తన ఆత్మ పంపించి బాగు చేసుకొని నూతన పరిచి కొత్తగా చేసుకొని నిన్ను మరలా ఆరాధించమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నువ్వు జారిపోయావో, ఎక్కడ నీవు పడిపోయావో, ఎక్కడ నీవు బలహీనుడవయ్యావో అక్కడ నుండే నువ్వు లేచి దేవుని కొరకు నిలబడు. ఆయన ఊపిరిని నిలబెట్టుద్ది, ఆయన ఆత్మని నిలబెట్టింది. ఆయన ఆత్మ ద్వారా జరిగిన కార్యమేది లేదు. ఆయన ఆత్మ ద్వారా, ఆయన ఊపిరి ద్వారా ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఆయన ఊపిరి ద్వారా ఆకాశం నుంచి వర్షం వస్తుంది. ఆయన ఊపిరి ద్వారా దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని పంపించి భూమిని తడుపుతున్నాడు. ఈ తడపబడిన భూమి నుంచి ధాన్యాన్ని ఇస్తున్నాడు, మహాదైశ్వర్యాన్ని ఇస్తున్నాడు. దేవుని ఊపిరి ద్వారా ఎంత కార్యాలు జరుగుతుంటే దేవుడు నిన్ను నన్ను వదిలేస్తాడా? ఈ సృష్టి యావత్ అంతట్లో విలువైంది ఎవరు తెలుసా? నువ్వు, నేనే. ఈ సృష్టి అంతటిలో ఆకాశాలు విలువైంది కాదా? నక్షత్రాలు విలువైనవి కాదా? సూర్యుడు చంద్రుడు విలువైనడు కాదా? కొండల పర్వతాలు విలువైనవి కాదా? లేదు లేదు, ఇవన్నీ నా మహిమ కొరకు చేసేదంతే. వీటన్నిటిని ఆడటానికి మీరే నా పిల్లలు విలువైన వ్యక్తులు.
కనుక నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఊపిరి పీలుస్తున్నావు వదులుతున్నావు అంటే ప్రభువా నీ ఆత్మను అనుభవించేవాయ్యా. జీవవాయువు నువ్వు దేవుడు, ఊపిరి నువ్వు దేవుడు, ఆ ఊపిరే దేవుని ఆత్మ అంటున్నావు. కనుక నా తండ్రి ఈ నీ మహదైశ్వర్యంతో ఈ భూమిని నింపండి నాయన. నేను ఇబ్బందిలో ఉన్నాను నాయన, నీ మహదైశ్వర్యం నా మీదకి వస్తే ఈ భూమిలో నుండి పట్టొచ్చింది ప్రభు. నీ మహదైశ్వర్యము చేత నీ వర్షము గాని పంపిస్తే నా మీదకి మరలా నేను చిగురిస్తానయ్యా, మరలా నేను ఆశీర్వాదకరంగా ఉంటానయ్యా. నీ ఊపిరి చేత ఆకాశానికి అందాన్ని కలుగు చేస్తున్న దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగురింపచే